జై భీమ్. అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మన సంగమంగళ హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారు మరియు దళిత నాయకులు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని కులాలకే రాజ్యాంగం కల్పించారని అపోహపడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మీకు దండం చేసి చెప్తున్నా. ఈ భారతదేశంలో మన బిడ్డలు చదువు సంధ్య నేర్చుకోవడానికి, ఇతర దేశాలు పోవడానికి కూడా భారతదేశ పౌర సర్టిఫికెట్ ఇవ్వడానికి మన భారతదేశం మన రాజ్యాంగం కల్పించింది. మనమేమో పైనుంచి ఊడబడ్డాము మేధావులు అనుకుంటున్నాం. ఈ కమిటీలో పుట్టిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మళ్ళీ రాజకీయ నాయకులు అయిన వాళ్ళు కూడా ఏంటంటే పైనుంచి మేము ఊడబడ్డాం, మేము తెలియగల వాళ్ళు, మేము సంపాదించుకున్నాం, మా తెలివితేటలో మేము డెవలప్ అయినామంటున్నారు. దయచేసి అవన్నీ బంద్ చేయండి సార్. ఈ దేశంలో నేను పల్లెకి గుళ్ళేకి రానినప్పుడు ఈ తాతల ముత్తాతల బతికిన బతుకులేంటి, మన బతుకులేంటి, మన తాతల ముత్తాతల బతికిన బతుకులేంటి, మన బతుకులేంటి ఒకసారి ఆలోచించుకోండి సార్. మీరు మేధావులు అనుకోండి, చాలా శుద్ధ పొరపాటు, అవేకము. మేము చెప్తాం, ఈ రోజుల్లో బాబాసాహెబ్ పిచ్చే వల్ల ఈ దేశంలో చదువు వచ్చింది. బాబాసాహెబ్ పిచ్చే వల్ల ఈ దేశంలో నువ్వు గాలి పీల్చుకుంటావు, నువ్వు మంచిగా జీవించావు. లేకపోతే ఊరుదురు నెట్టేయబడ్డ జాతుల నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎప్పుడు అధికారులు ఇదేది కుర్చీ వచ్చిందన్నా నువ్వు ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టరు ప్రత్యేక ఉద్యోగాల్లో ఉన్నాయన్న బాబాసాహెబ్ అంబేద్కర్ పిచ్చే సార్. దయచేసి అర్థం చేసుకోండి.